ఓటర్ల జాబితాకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని 100% విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. స్థానిక ప్రియాంక గార్డెన్స్ లో సర్ కార్యక్రమంపై క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలకు శుక్రవారం సాయంత్రం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు జరిగే సర్ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఏజెంట్స్ ప్రతి ఇంటికి తప్పనిసరిగా వెళ్లి ఓటర్ల జాబితాలో తేడాలు రాకుండా టీడీపీ సానుభూతి పట్ల ఓట్లు పోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. గతంలో 49% మ్యాపింగ్ చేశామని ఇప్పుడు 90% దాటాలని ఆయన అన్నారు. భారతదేశ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉంది. ఓటర్ లిస్టులు ప్రతి 20-25 సంవత్సరాలు కూడా జరుగుతూ ఉంటుంది. 2002 తర్వాత జరగలేదు, అది జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనేక రాష్ట్రాల్లో జరిగిన ప్రక్రియ వల్ల లక్షలాది ఓట్లు మార్పులు చేర్పులు గురైనాయి. మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు మొదలైంది. సెప్టెంబర్ లోపల కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ చాలా చోట్ల మైగ్రేషన్ ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అద్దె సవర్గంలో చాలా తేడాలు వస్తున్నాయి. దాన్ని చేయడం కోసం మేము కూడా పార్టీ తరఫున బిఎల్ఏని వేసుకొని వాళ్ళ ద్వారా బిఎల్ఓని అప్రమత్తం చేసి వారి ద్వారా ఏ ఒక్క ఓటు పోకుండాను దొంగ ఓట్లు రాకుండా చూసే లక్ష్యంలో కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. రాజమండ్రి రూరల్కి సంబంధించి చాలా పెద్ద నియోజకవర్గం. ఇప్పటికే 2,72,000 ఓటింగ్ ఉంది. ఇంకా 40,000 ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 2002 డివిజన్ తర్వాత చాలా కొత్త ప్రాంతాలన్నీ కలిసినాయి రూరల్లో. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అద్దెకు వచ్చిన వాళ్ళు కూడా పెరిగిపోయారు. దానివల్ల దాదాపు 3 లక్షల పైసలకు ఓట్లు అయ్యే అవకాశం ఉంది. ఇవాళ దాదాపు 267 బూత్లలో 301 బూతులు మారుతా ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. బూతులు కూడా పెరుగుతున్నాయి. ఇవాళ మ్యాపింగ్ సరిగా జరగల. మ్యాపింగ్ కేవలం 49-50% అయింది. దాన్ని మ్యాక్సిమం 80-90% మ్యాపింగ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మా వాళ్ళందరినీ కూడా వర్కౌట్ చేయమన్నాం. కూటమి తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలంతా ఇన్వాల్వ్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం ఇవాళ సమస్యల యూనిట్లు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన నెట్వర్క్ ఉంది. ఇవాళ బూత్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, క్లస్టర్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, యూనిట్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీలు యాక్టివేట్ అయితే ఇది సాధ్యం చేయడం సులువు. 1,000 మంది సభ్యత్వం ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద విషయం కాదు. గత ఎన్నికల సందర్భం కూడా యాక్టివేట్ అయ్యి కార్యకర్తలంతా పనిచేసుకోగలిగారు. మరలా వాళ్ళందరినీ పనిచేయమని కోరుతున్నాం. ఇతర పార్టీలు చేసే గోప్య ప్రచారం, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశాడు. దొంగ ఓట్లు అని చెప్పి వంకబెట్టి దొంగ పిటిషన్లు పెట్టించి కొంత దెబ్బతీశారు. ఆ విధంగా కాకుండా ఉండటం కోసం ఇవాళ సరైన విధానంలో వెళ్ళాలి. మ్యాపింగ్ చేయడమే కాదు, ఓటు పోకుండా చూడటం, దొంగ ఓట్లు రాకుండా చూడటం, చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు లేకుండా చేయటం, కరెక్ట్గా ఎన్రోల్మెంట్ అయ్యేలాగా చూసే బాధ్యత తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలు తీసుకుంటున్నారు. ఇవాళ బిఎల్ఏలకు శిక్షణా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. మొన్న 2వ తారీఖు రాష్ట్ర స్థాయిలో జరిగింది. ఇవాళ మొన్న చేసిన మహానాడు ఏ విధంగా విజయవంతమైందో మీరు చూశారు. 24 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు. ఆన్లైన్లో ఎక్కడా లేదు, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా చేశారు. దీన్ని కూడా అలాగే స్పెషల్ డివిజన్ దీన్ని కూడా కరెక్ట్గా వర్కౌట్ చేసుకొని సాధ్యం చేస్తామని సవినయంగా మనం చేస్తూ, మా కార్యకర్తలే కాదు ప్రజలారా మేల్కోండి. మీ ఓటు పవిత్రమైంది. భారత రాజ్యాంగం ప్రకారం మన ఓటు హక్కు చాలా పవిత్రమైంది. ఓటు హక్కు లేకపోతే ఏమీ సాధించడం. దేశ భవిష్యత్తుకి ఓటు హక్కు వినియోగమే ప్రధానమైంది కనుక దయచేసి అందరూ ఉపయోగం చేసుకొని మీ ఓటు ఉందో లేదో తెలుసుకుంటూ ముందుకు సాగమని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళ గురించి దరిద్రం వదిలిపోయిందని నిరసన చేసుకోవడం కాదు. అయ్యో అధికారం 11 మందికి పరిమితమైన వాళ్ళకి బుద్ధి జ్ఞానం రావట్లా. ఏం చేయలేదు. 2 ఏళ్లలో ఏం చేయలేదు. నువ్వు 5 ఏళ్లలో ఒక రోడ్డు వేసావు, ఒక కాలం వేసావు. ఇవాళ చెబుతున్నా, ఇవాళ ఒక రూరల్లోనే 140 కోట్ల రూపాయల పన్ను మొదలు చేస్తా ఉన్నావు. చేసినవి కాక ఇప్పుడు చేసే 140 కోట్ల రూపాయలు. నువ్వు 5 ఏళ్లలో ₹1 గ్రాంట్ ఇచ్చావా? ₹1 అభివృద్ధి చేసావు, ఒక కాలం వేసావా, రోడ్డు కట్టావా? విద్యా వ్యవస్థను నాశనం చేసావు, భ్రష్టు పట్టించావు. వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించావు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ భ్రష్టు పట్టించావు. జల్ జీవన్ మిషన్ భ్రష్టు పట్టించావు. పోలవరాన్ని భ్రష్టు పట్టించావు. అమరావతిని భ్రష్టు పట్టించావు. అరాచక పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేసి, అవినీతిమయం చేసి, నీళ్ళలో దోపిడీ, మద్యంలో దోపిడీ, మైనింగ్లో దోపిడీ, రెవెన్యూలో దోపిడీ లేని పరం ఎక్కడ? ఇందెందు వెతికినా ఎందు లేదా అన్నట్టు అవినీతికి ఆస్కారంతో నిలబడిన మీ పార్టీ చేసిన నిర్వాహకానికి నిరసన చెప్పుకోవాలి. కానీ దేనికోసం? ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తున్నాం, అభివృద్ధిని సాధిస్తున్నాం. 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి సాధించగలిగామంటే అది తెలుగుదేశం యొక్క ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం, చంద్రబాబు గారి యొక్క విజనరీకి దృష్టాంతం. నువ్వేం చేయాలి? ఒక పరిశ్రమ వచ్చిందా? పారిపోయారు. పారిశ్రామికవేత్తలంతా పారిపోయారు. ఇవాళ ఏమైనా మాట్లాడతావు నువ్వు? దేనికి చేయాలి నిరసన?
రైల్వే జోన్ గురించి మాట్లాడావా? విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చేస్తున్నట్టు నువ్వు మాట్లాడావా? తెలంగాణతో విభేదాల పరిష్కారం కృషి చేసావా? నువ్వు ఏం చేసావని నీకు ఓట్లేయాలి? పోనీ కర్నూలు హైకోర్టు పెట్టించావా? చర్యలు తీసుకున్నావా? ఎందుకు నీకు ఓట్లేయాలి? ఏం చేసావని? శాంతి భద్రతలు కాపాడావా? తప్పుడు కేసులు పెట్టావో, జైళ్లకు పంపించావు, తప్పుడు ఆరోపణలు చేసావు, ఒకటి నిలబడిన పరిస్థితి తెచ్చావు. ఇవాళ మేము అడుగుతున్నాం, మేము చెప్పాం, ఒకేసారి 4,000 రూపాయల పెన్షన్ పెంచాం. 5,000, 10,000, 16,000, 15,000 రూపాయల దాకా 4 రకాల పెన్షన్ 65 లక్షల మందికి ఇస్తున్నామంటే ఇది మా ఘనత కాక నీదే ఘనత. 1వ తారీఖు జీతాలు ఇస్తున్నావు. నువ్వు ఎప్పుడు జీతాలు ఇచ్చావు? 1వ తారీఖుకి. రైతులకి 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అమలైంది. గ్యాస్ బండలు ఇస్తున్నాం, ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం, తల్లికి వందనం ఇస్తున్నాం. నువ్వేం చేసావు? బటన్ నొక్కానన్నావు, 10 లక్షల కోట్లు అప్పు తెచ్చావు. ఏం చేసావు రాష్ట్రంలో? ఇవాళ డెవలప్మెంట్ నడుస్తుంది, ప్రాజెక్ట్ నీటిపారుదల రంగం నడుస్తుంది, ఉత్తరాంధ్రకు పరిశ్రమలు వస్తున్నాయి, రాయలసీమ పరిశ్రమలు వస్తున్నాయి, ఉపాధి మెరుగుపడతా ఉంది. ఏం చేసావు నువ్వు? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మాకు, కేంద్ర సహకారం తీసుకొని డెవలప్మెంట్ చేస్తున్నాం. పోలవరాన్ని పరుగులు తీస్తా ఉన్నాం, అమరావతిని పరుగులు తీస్తా ఉన్నాం. తప్పుడు ఇవాళ 16,380 పోస్టులు భర్తీ చేసి ఎలాంటి ఆరోపణ లేకుండా ఖచ్చితమైన రోస్టర్ ప్రకారం చేస్తే ఏదో జరిగిపోయిందని కుక్కలు మరిగిన దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టుగా ఏదో జరిగిందని దుష్ప్రచారం చేస్తా ఉన్నావు. నువ్వు ఒక ఉద్యోగం ఇచ్చావా? ఒక పోస్ట్ ఇచ్చావా? ఒక ప్రభుత్వ భర్తీ చేసావా? ఎక్కడన్నా ఏదైనా ఉంటే నీ చుట్టాలని పక్కాలని తెచ్చి అడ్వైజర్గా పెట్టి కోట్ల రూపాయలు దోచిపెట్టావు. కానీ నువ్వు చేసిన నిర్వాహకం ఏంటి? బుద్ధి లేని వైఎస్ఆర్ పార్టీ నాయకులారా, గుణపాఠం నేర్చుకోండి. మీరు చేసిన తప్పుల వల్ల మీకు 11 సీట్లు పడితే ఆ 11 కూడా రాని పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిక చేస్తా ఉన్నాను.